ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో రివైజ్డ్ బీఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో థర్డ్ యూనిట్ కాబట్టి ఈ యూనిట్కి సంబంధించిన ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి ప్లేలిస్ట్ రూపంలో వీడియో ఎండింగ్లో కనిపిస్తాయి, అక్కడ నుంచి చూసేయండి. సో థర్డ్ యూనిట్లో మనకి సిలబస్ వీడియో ఉండదు, ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్లో సిలబస్ వీడియో ఉంటుంది. సో దీనికి సిలబస్ వీడియో అనేది కూడా మేము వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి చూసేయండి. సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా టువర్డ్స్ హెల్త్. సో హెల్త్ పరంగా యోగా అనేది ఓవరాల్గా ఎలా అప్రోచ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి పాయింట్ వైజ్గా ఇచ్చారు. ఫస్ట్ ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్, ఇది అందరికీ అవసరం అండి. ఫిజికల్ ఫిట్నెస్ అనేది కంపల్సరీగా ఉండాలి. యోగా హెల్ప్స్ యంగ్స్టర్స్ ఇంప్రూవ్ ఫిజికల్ ఫిట్నెస్ బై ఇంక్రీజింగ్ ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్ అండ్ ఎండ్యూరెన్స్. సో చాలామంది ఏంటంటే ఫిజికల్ ఫిట్నెస్ అంటే స్లిమ్గా ఉండడము ఇలా అనుకుంటారు, కానీ అది కాదు. మనకి మజిల్ కానివ్వండి, ఫ్యాట్ కానివ్వండి, బాడీలో ఉండాల్సిన ఫ్లూయిడ్స్ కానివ్వండి, అన్నీ కరెక్ట్ మోతాదులో ఉండాలి. ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ అంటే మీకు స్ట్రెంగ్త్ అనేది ఉండాలి, ఎండ్యూరెన్స్ అనేది ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండాలి. సో అది మనకి యోగా ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. యోగా ఎన్హాన్సెస్ బాడీ అవేర్నెస్ అండ్ కోఆర్డినేషన్ త్రూ వేరియస్ పోజెస్ లైన్ మూమెంట్స్, ఇంప్రూవింగ్ ఓవరాల్ ఫిజికల్ హెల్త్. సో యోగాలో మనకి ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్సే కాకుండా మన బాడీ మీద మనకి అవేర్నెస్ అనేది పెరుగుతుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. బికాస్ యోగాలో మనకి డిఫరెంట్ పోజెస్ అనేవి ఉంటాయి. సో ఆ పోజెస్ చేయాలంటే మీకు ఐ టు హ్యాండ్ కోఆర్డినేషన్, బ్రెయిన్ టు బాడీ కోఆర్డినేషన్ ఇవన్నీ కంపల్సరీ అవసరం ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్, రైట్ లెగ్, ఇవన్నీ కోఆర్డినేషన్ ఉండాలి కాబట్టి సో కోఆర్డినేషన్ అనేది పెరుగుతుంది, మూమెంట్స్ అనేటివి ఈజీగా అవుతుంది, అండ్ అలాగే మీ ఓవరాల్ ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్ట్రెస్ రిడక్షన్. ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అనేది చాలా వరకు తీసుకుంటున్నారు కాబట్టి యంగ్స్టర్స్ ఆఫెన్ ఎక్స్పీరియన్స్ స్ట్రెస్ డ్యూ టు అకాడమిక్ ప్రెషర్, సోషల్ ఛాలెంజెస్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడే చెప్పాను కదా, టీనేజర్స్ కానివ్వండి, యంగ్స్టర్స్ కానివ్వండి, చాలా వరకు స్ట్రెస్ అనేది అనుభవిస్తున్నారు. అది అకాడమిక్ ప్రెషర్ వల్ల కావచ్చు, లేదా సొసైటీ ఛాలెంజెస్ వల్ల కావచ్చు, లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు. యోగా టీచర్స్ రిలాక్సేషన్ టెక్నిక్స్ సచ్ యాజ్ డీప్ బ్రీతింగ్, meditation and mindfulness, which can help reduce stress levels and promote a sense of calm and well-being. సో యోగాలో ఏంటంటే మీరు మార్నింగ్ లేచి ఒక 10 minutes 15 minutes వాకింగ్ చేసినా, యోగా చేసినా, ఎక్సర్సైజ్ చేసినా బాడీ ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే యోగాలో స్పెసిఫికల్గా మనకి స్ట్రెస్ రిడక్షన్కి సంబంధించి టెక్నిక్స్ అనేటివి ఉన్నాయి. సో డీప్ బ్రీతింగ్, ప్రాణాయామాలు చేయడం కానివ్వండి, మెడిటేషన్ చేయడం కానివ్వండి, మైండ్ఫుల్గా ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా స్ట్రెస్ని రెడ్యూస్ చేస్తాయి. మన సెన్స్ ఆఫ్ కామ్ బీయింగ్ లాగా ఉంటామన్నమాట, వెల్గా ఉంటాము. ఓకే, సో వీటన్నిటికి కూడా యోగా అనేది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎమోషనల్ రెగ్యులేషన్, ఇది కూడా ఇంపార్టెంట్. యోగా ఎంకరేజెస్ ఎమోషనల్ అవేర్నెస్ అండ్ రెగ్యులేషన్. సో మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ అనేది ఉండాలండి. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్లో కంట్రోల్ తప్పుతుంది, కానీ సో ఆ కంట్రోల్ అనేది మనకి యోగా ద్వారా వస్తుంది. బై ప్రాక్టీసింగ్ మైండ్ఫుల్నెస్ అండ్ కనెక్టింగ్ విత్ దేర్ బాడీస్, యంగ్స్టర్స్ లెర్న్ టు మేనేజ్ దేర్ ఎమోషన్స్ ఎఫెక్టివ్లీ, డెవలపింగ్ సెల్ఫ్ కంట్రోల్, రెసిలియన్స్ అండ్ ఎ పాజిటివ్ మైండ్ సెట్. సో యోగా ఎలా మనకి మరి రెగ్యులేట్ చేస్తుంది ఎమోషన్స్ని అని అంటే, మైండ్ఫుల్గా ఉంటాం కాబట్టి, మన బాడీ గురించి మనకు తెలిసి ఉంటుంది కాబట్టి, పాజిటివ్ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ఎమోషన్స్ని రెగ్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్యాక్ట్స్, ఇది కూడా ఇంపార్టెంట్. యోగా ఇన్వాల్వ్స్ ఫోకసింగ్ ద మైండ్ ఆన్ ద ప్రజెంట్ మూమెంట్ అండ్ మెయింటైనింగ్ కాన్సన్ట్రేషన్ డ్యూరింగ్ డిఫరెంట్ పోజెస్. రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ కెన్ ఇంప్రూవ్ యంగ్స్టర్స్ అటెన్షన్ స్పాన్, కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్, లీడింగ్ టు ఎన్హాన్స్డ్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రొడక్టివిటీ. సో కాన్సన్ట్రేషన్ అండ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే, మనకి యోగా చేసేటప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ అయితే ఉండాలండి. మైండ్ ఇక్కడ పెట్టి చేయాలి. ఎందుకు అని అంటే, కొంచెం మీరు మైండ్ ఎక్కడో పెట్టేసి ఎక్సర్సైజెస్ చేశారనుకోండి, జరగరానివి కూడా జరిగిపోతాయి. అంటే దెబ్బలు తాకడం కానివ్వండి, పెద్ద పెద్ద గాయాలు అయిపోవడం, లేకపోతే ఒక్కోసారి బాడీ మీద ఫుల్ ఎఫెక్ట్ పడిపోతుంది. సో కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో యోగా ప్రాక్టీస్ అనేది డైలీ చేస్తూ ఉంటే ఏమవుతుందని అంటే, లైఫ్లో కూడా కాన్సన్ట్రేషన్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి పెరుగుతుంది. సో మన ప్రొడక్టివిటీ కానివ్వండి, అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఇవి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అందుకే పిల్లలకి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సర్టెన్ ఏజ్ నుంచి యోగా అనేది మనం నేర్పించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే బాడీ ఇమేజ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇప్పుడున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్.
Young people often face body image issues and lack self confidence. Yoga fosters self acceptance and body positivity by emphasizing self care, self love, and appreciation for one's unique abilities and qualities. సో చాలామంది ఎక్సర్సైజ్ కానివ్వండి, యోగా కానివ్వండి, బాడీ స్లిమ్గా ఉండాలి, సర్టెన్ ఈ రేంజ్లో ఉండాలి, మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉండాలి, ఇలా చేస్తారనమాట. అది తప్పండి. యోగాలో మనకు అది నేర్పించరు. యోగాలో ఎప్పుడు కూడా మనకి బాడీ పాజిటివిటీయే ఉంటుంది. ఓకే, సో సొసైటీ కారణంగానో లేకపోతే ఇతర కారణంగానో యంగ్ పీపుల్ ఇప్పుడు ఏంటంటే బాడీ ఇమేజ్ కానివ్వండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి ఉండట్లేదు. సో వాటిని ఇంప్రూవ్ చేయడం కూడా మనకి యోగా అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనలోని ఎబిలిటీస్ కానివ్వండి, క్వాలిటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు యూనిక్, ప్రతి ఒక్కరు బ్యూటిఫుల్ అనేసి నేర్పిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇంప్రూవ్డ్ స్లీప్ ప్యాటర్న్స్. ఇప్పుడున్న కాలంలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్లీప్ చాలామందికి ఉండట్లేదు సరిగ్గా. Many youngsters struggle with sleep-related problems such as insomnia and disrupted sleep. చాలామంది ఏంటంటే కొంతమందికి నిద్ర పట్టదండి నైట్లో, కొంతమంది చాలా తక్కువ పడుకుంటారు, కొంతమంది ఏంటంటే పడుకున్నా సరే మధ్య మధ్యలో లేస్తూ ఉంటారు. ఓకే, యోగాస్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అండ్ స్ట్రెస్ రిడక్షన్ ఎఫెక్ట్స్ క్యాన్ హెల్ప్ రెగ్యులేట్ స్లీప్ ప్యాటర్న్స్ అండ్ ప్రమోట్ బెటర్ స్లీప్ క్వాలిటీ. సో మీరు యోగా చేసినప్పుడు ఏంటంటే ఆ స్లీప్ క్వాలిటీ అనేది మీకు పెరుగుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే పోస్చర్ అండ్ అలైన్మెంట్. విత్ ప్రొలాంగ్డ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ యంగ్స్టర్స్ మే డెవలప్ పూర్ పోస్చర్ హ్యాబిట్స్. అంతే కదండి, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్ళినా సరే పిల్లల్ని మీరు చూసుకున్నట్టయితే ఎన్ని అవర్స్ కూర్చుంటారండి వాళ్ళు. సో ఆ సిట్టింగ్ పొజిషన్ కానివ్వండి, లేదా వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానివ్వండి, ఈవెన్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానివ్వండి, సో ఈ పూర్ పోస్చర్ హ్యాబిట్స్ వల్ల మన పోస్చర్స్ అనేటివి దెబ్బతింటున్నాయి. యోగా ఇంప్రూవ్స్ పోస్చర్స్ అలైన్మెంట్ అండ్ overall body awareness which can prevent or alleviate issues like back pain and muscle imbalances. సో మనం పోస్చర్ సరిగ్గా లేకపోవడానికి ఈ హెల్త్కి ఎలా ఎఫెక్ట్ పడుతుంది అని అంటే బ్యాక్ పెయిన్ రావడం కానివ్వండి, లేదా మజిల్స్ అనేటివి కరెక్ట్గా ఉండకపోవడం, ఇంబ్యాలెన్స్డ్గా ఉండడం, సో ఇవన్నీ జరుగుతాయి. సో వాటికి మనకు పోస్చర్ కరెక్ట్ కావాలి, అలైన్ కావాలి అని అంటే యోగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే సోషల్ అండ్ ఎమోషనల్ స్కిల్స్. యోగా క్లాసెస్ ఆఫెన్ ఇన్వాల్వ్ గ్రూప్ యాక్టివిటీస్ అండ్ పార్ట్నర్ పోజెస్ ఫాస్టరింగ్ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ కోఆపరేషన్. సో యోగా చేసే వాళ్ళకి డెఫినెట్గా తెలిసి ఉంటుంది, యోగా గ్రూప్స్ ఉంటాయండి. ఓకే, అండ్ అలాగే కపుల్ యోగాస్ ఉంటాయి, అండ్ ఇద్దరిద్దరు చేసే యోగాస్ ఉంటాయి, పార్ట్నర్ యోగాస్, పార్ట్నర్ పోజెస్. సో ఇవన్నిటి వల్ల ఏంటంటే సోషల్ స్కిల్స్ కూడా, ఎమోషనల్ స్కిల్స్ కూడా డెవలప్ అవుతాయి. సోషల్ ఇంటరాక్షన్స్ కానివ్వండి, కోఆపరేషన్గా ఎలాగ ఉండడము, ఇలా. This can help youngsters develop social skills, empathy, teamwork, improving their overall emotional intelligence. So, ఈ సోషల్ ఇంటరాక్షన్స్ అండ్ కోఆపరేషన్ వల్ల సోషల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఎంపతి అంటే మీరు వాళ్ళ ప్లేస్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు అనేది మీరు ఫీల్ అవ్వడం అనమాట. బీయింగ్ ఇన్ దేర్ షూస్. ఓకే, అలాగే టీమ్ వర్క్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యి మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మైండ్, బాడీ. సో ఇవి రెండు కూడా కనెక్టెడ్గా ఉంటాయి, బాడీ మైండ్ కనెక్షన్. యోగా emphasizes the connection between the body and mind. Through the practice of yoga, youngsters learn to listen to their bodies, respect their limits, and develop a harmonious relationship with themselves, promoting self-care and self-awareness. సో యోగాలో ఏంటంటే ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయమంటారండి. అండ్ అలాగే మీ బాడీని గమనిస్తూ ఉండండి అనేసి అంటారు. అంటే ఎక్కడన్నా పెయిన్స్ అనేటివి వస్తున్నాయా, సో ఈ పోజ్ చేయడం వల్ల మీకు రిలీఫ్ అనేది ఉండాలి కానీ పెయిన్ రావద్దు, పెయిన్ వస్తే ఆ పోజ్ మీరు చేయొద్దు. సో ఇలా బాడీ మీద అవేర్నెస్తో ఉంటుంది కాబట్టి ఒక హార్మోనీ అనేది ఉంటుంది బాడీకును మైండ్కి. సో మన మైండ్ అనేది బాడీ మీద అవేర్నెస్గా అంటే ఫుల్ అలర్ట్గా ఈ యోగా అనేది చేస్తుందన్నమాట. ఓకే, సో బాడీ మైండ్ కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సెల్ఫ్ కేర్ అండ్ సెల్ఫ్ అవేర్నెస్ ఉంటుంది. సో చివరిగా చూసుకున్నట్టయితే హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. Engaging in yoga at young age promotes a healthy lifestyle and a lifelong habit of physical activity. It encourages youngsters to make conscious choices about their well-being, including nutrition, exercise and self-care practices. సో ఇప్పుడు మనకి ప్రజెంట్లో చూసుకున్నట్టయితే చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే, యంగ్ ఏజ్ నుంచే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని ప్రమోట్ చేయాలి. ఫిజికల్ యాక్టివిటీతో కానివ్వండి, యోగాతో కానివ్వండి. సో దాని ద్వారా ఏమవుతుందనంటే యంగ్స్టర్స్ హెల్తీగా ఉంటారు, న్యూట్రిషన్ వస్తుంది, అండ్ అలాగే వాళ్ళ యొక్క చాయిసెస్ అనేటివి కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు. సో సెల్ఫ్ కేర్ ప్రాక్టీసెస్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ చూసుకోగలుగుతారు.
Overall, yoga offers holistic approach to wellness, addressing the physical, mental and emotional aspects of young people's life. మీరు ఇంతవరకు జరిగిన ఈ క్లాస్లో పాయింట్స్ మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్ అప్రోచ్ అనేది ఉంది, అవునా? ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, ఎమోషనల్గా కానీ ఎలా మనం పూర్తిగా హ్యాపీగా ఉండొచ్చు అనేది యోగా ద్వారా చూసాం. సో యోగా అనేది హోలిస్టిక్ అప్రోచ్. రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ కెన్ హ్యావ్ ప్రొఫౌండ్ థెరప్యూటిక్ బెనిఫిట్స్, హెల్పింగ్ యంగ్స్టర్స్ నావిగేట్ ద ఛాలెంజెస్ దే ఫేస్ అండ్ ప్రమోటింగ్ దేర్ ఓవరాల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. సో యోగాని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే కనుక థెరపీ లాగా ఉంటుందని మనకి. ఓకే, సో యంగ్స్టర్స్కి అయితే హెల్తీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, రోజు ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటిని ఎలా ఫేస్ చేయాలి, ఓవరాల్ హెల్త్ అండ్ హ్యాపీనెస్ని ఎలా ప్రమోట్ చేయాలనేది కూడా నేర్పిస్తుంది. సో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇది ఇవాళ క్లాస్లో హెల్త్కి యోగా అనేది హోలిస్టిక్గా ఎలా అప్రోచ్ అవుతుందనేది చూసాము పాయింట్ వైజ్గా. ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడి నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా, అలాగే నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.